అరాచకాలు చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అయ్యన్న పాత్రుడు గెలిస్తే మంచి పాలన వస్తుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక ట్రాక్టర్ల కింద చనిపోయిన వారి కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నాతవరం మండలంలో ఒక మహిళ భూమిని కబ్జా చేయలేదా అని అన్నారు. ఇసుక భూ కబ్జాల పేరుతో నువ్వు చేసిన అరాచకాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. గడప గడపకు పర్యటనలో నీలంపేట వెళ్ళినప్పుడు సమస్యల కోసం ప్రశ్నించిన మహిళ ఇంటిని కూలగొట్టలేదా అని అన్నారు. ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అంటే అమ్మవారి మీద గౌరవం లేదు. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కోవిడ్ టైంలో 2 సార్లు పండగ వచ్చిందని. బాబు నీకు గుర్తు లేదా? ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు లెటర్ పెట్టి 9 గంటలుగా 10 గంటలుగా పండగ ఆపేమని నువ్వు పర్మిషన్ అడిగా గుర్తుందా లేదా నీకు? మరి ఆ పండగ బహిరంగంగానే కోవిడ్ తర్వాత జరిగిలా? అప్పుడు జనాలు దర్శనానికి రాలా? దర్శనానికి వచ్చినప్పుడు ఆభరణాలు వేయి, అప్పుడు ఎందుకు పెట్టలేదు? నువ్వు రాత్రి వేళ తొంగి మీ వాళ్ళతో దర్శనానికి రాలేదు, వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆభరణాలు తేలేదు? ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను ఆభరణాలు బయటకు తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడా? తప్పు కదా అది. అమ్మవారి ఆభరణాలు దాసేవని ఇప్పటికైనా నిరూపణ అయిందా లేదా జనాలకి? కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, నువ్వు బూతులు తిట్టడం, విమర్శించడం, రౌడీజం, అరాచకాలను మాట్లాడితే మా దగ్గర కుప్పలు వీడియోలు ఉన్నాయి. నీ చేసిన చెత్త పనులు, డాక్టర్ సుధాకర్ వాళ్ళ అమ్మ మాట్లాడింది కానీ, వీళ్ళు మాట్లాడింది కానీ, ఇవన్నీ కబ్జాలు చేస్తావు, ఇసుక కోసం ఒక ప్రాణం తీసేసావు. ఎంత కిరాతకమైన నీచపు దౌర్భాగ్య, ఇంత అవినీతి చేస్తూ ప్రాణాలు తీస్తూ బయటకు వచ్చి అమాయకుడిగా సిగ్గు లేకుండా నవ్విన ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రలో అది నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే దయచేసి జనాలందరూ మేలుకొల్పాలి. మహిళల మీద ఏమాత్రం గౌరవం లేకుండా ఇన్ని అరాచకాలు చేసిన మనిషి ఇంకా నీ గవర్నమెంట్ పోయిన తర్వాత, నీ ఎమ్మెల్యే పోయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వస్తారు బయటికి, నీకు తెమ్మ తిరిగిపోతుంది. నేను చెప్తున్నాను, నీ మీద అసహ్యం వేసిందా? ఆడవాళ్ళు బయటకు వస్తారు, నేను ముందే హెచ్చరిస్తున్నాను, నీకు గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళు సుమారుగా 6 నుంచి 7 మంది ఉంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చి నీ గురించి నిజాలు చెప్తారు. ఆ నిజాలు చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను, నువ్వు బాబరాజు కొత్తపల్లి కాదు కదా, ఈ జిల్లాలో నువ్వు బయటకు పోతావు. అంత దారుణమైన పనులు నువ్వు చేసావు ఆడవాళ్ళ మీద. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడు, నువ్వు ఏం చేసావో మాట్లాడు, అంతేగాని సొల్లు కబుర్లు చెప్పొద్దు. నీ జూనియర్ కాలేజ్ తెచ్చా నాతవరానికి, ఈ అడవి రోడ్డు పర్మిషన్ నేనే తీసుకొచ్చా, తప్పది. అయ్యన్న పాత్ర తీసుకొచ్చారు. ఏదో ఇంత చిన్న రోడ్డు వేస్తే 500 మీటర్ల అదే నేను తీసుకొచ్చాను అంటాడు. మరి జోగంపేట రోడ్డు కానీ, కశ్మీర్ రోడ్డు కానీ, లేకపోతే సానిక్ మలవరం నుంచి వెళ్ళిన రోడ్డు కానీ, జోగినాథపాలెం రోడ్డు కానీ, మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ, ఇంత పెద్ద ట్యాంక్ బండ్ హైవే కింద నీ కళ్ళు కనపడుతున్నాయి. గుడ్డోడు నువ్వు ఏమన్నా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది ఎవడు? అయ్యన్న పాత్ర కాదు. నీకు దమ్ముంటే అక్కడ ఆర్సీఎం స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యన్న పాత్ర గారు ఆ రోడ్డు వేయడానికి. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గోయల దగ్గర నువ్వు రోడ్డు వేసి ఉంటే నేను మాట్లాడేవాడిని. కానీ ఈ రోజు ఏం చేసావంటే, నువ్వు ఎంత దొంగోడు అంటే, ఎంత మోసగాడు అంటే, నువ్వు నాతవరానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసావా లేదా? ఒక లెటర్ చూపెడతావు, ప్రెస్ వాళ్ళు దగ్గరగా చూపెడతావా? నేను ఈ రోజు చెప్తున్నాను, వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి 2018లో దగ్గర పెడతా జీవోని. నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడైనా జీవోని? దూరంగా పెడతావు. అదిగో జూనియర్ కాలేజ్ వచ్చిందంటావు, అదిగో మేఘాల్లో బిల్డింగ్ వచ్చిందంటావు. ఎంత మోసం ఆ జనాలను మోసం చేయడం నువ్వు. ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నామాట. అన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతావా నువ్వు? అందుకేనే నేను బాబిరాజు కొత్తపల్లి వెళ్ళిపోతావు, సూట్ కేసు పట్టుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే, మీకు క్లియర్గా ఖచ్చితంగా అయ్యన్న పాత్రే రేపు పండగ చేయబోతున్నారు. అయ్యన్న పాత్ర మెడికల్ కాలేజ్కి పిడుగురాళ్ళకి ఇచ్చారు, పాడేరుకి ఇచ్చారు, మచిలీపట్నంకి ఇచ్చారు, ఎప్పుడు కూడా అని చెప్పి క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు. 6th సెప్టెంబర్ 2022 న్యూఢిల్లీ నుంచి నిర్మాణ్ భవన్ నుంచి రిలీజ్ చేశారు. ఏలూరు డిసప్రూవ్డ్, మార్కాపురం డిసప్రూవ్డ్, పులివెందుల డిసప్రూవ్డ్, విజయనగరం డిసప్రూవ్డ్, పిడుగురాల అప్రూవ్డ్, పాడేరు అప్రూవ్డ్, మచిలీపట్నం అప్రూవ్డ్. మన పాడేరు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇంకా అవుతుంది. ఇక్కడ నువ్వేం చేసావంటే, నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక అపోజిషన్ గా మేము ర్యాలీ చేస్తే ఒక అర్థం ఉంది. నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావేంటి?
నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి, హెడ్ క్వార్టర్స్ పిచ్చోళ్ళ కనబడుతున్నాం ఏమన్నా. దమ్ముంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని అడిగే వేదన రోజు ఇక అంత సత్తా ఉందా? తేలేదు. అదే అయ్యన్న పాత్ర ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ నుండి మంత్రి ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు. అందుకే కదా ఆర్టీఓ బంగ్లాకి అంత ల్యాండ్ వదిలాం, పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం, ప్రతి దగ్గర కూడా ఆర్ఎండ్బి బంగ్లాకి కూడా అంత ల్యాండ్ ఉంది. ఎక్కడైనా ఉందా అంతంత ల్యాండ్లు? ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది, అది అయ్యన్న పాత్ర వల్ల అవుతుంది అని చెప్పి మేము పెడితే, నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి 25 లక్షల రూపాయలు ఆయన కాన్వేనా హెలిప్యాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బును ఖర్చు పెట్టి ఈ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను 500 కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు. అక్కడ క్రేన్లు పెడుతున్నావు, సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు, అక్కడ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఏమీ జరగట్లేదు. ఏ రోజైనా కన్స్ట్రక్షన్ సైట్కి నువ్వు రివ్యూకి వెళ్ళావు సరిగ్గా? ఆ తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్ర ఏమైనా కట్టిస్తున్నారు అనుకో, 50 పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించారు, కట్టించినప్పుడు వారానికి ఒకసారైనా రివ్యూకి వెళ్తారు. నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా? ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా? ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు. ప్రభుత్వం డబ్బు ఏదో ప్రభుత్వం ఈ పని చేసింది, మా వాడిని చంపేశారు. ఈరోజు అంత చేస్తే ఆ అమ్మ దేని ఓటేసిందో అని కూడా నేను చూడలే. నాకు చాలా మంది చెప్పారు వాళ్ళు వ్యతిరేకం అంటే వీళ్ళు వ్యతిరేకం అంటే, నేను అలా ఎప్పుడు చూడలే. అది కొడుకుని రాత్రి వేళ కూడా కాదు, కొంచెం లైట్ ఉన్నది, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, అది డిలీట్ చేయించి నువ్వు చంపేసావే. దేనికి చంపేసావు? నువ్వు ఇసుక కోసం చంపావు. ఆ ఇసుక తీసుకొచ్చి రోడ్డు వైడనింగ్లో ఎప్పుడైనా వేయించావా? నువ్వు దొప్పావు కానీ ఇసుకని. నువ్వు ఈరోజు ఇంత అరాచకాలు చేస్తుంటే జనాలకు మళ్ళీ తిరిగి నువ్వేదో అదే సినిమాలోని శాడిస్ట్ ప్రకాష్ రాజు గళ్ళ బయటకు వచ్చి ఇలా నవ్వుతున్నావు, చెత్త పనులన్నీ ఇంట్లో చేసుకుంటున్నావు. నీకు ఒక విషయం చెప్పాలి, అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ముక్కుసూటి మనిషి. ముక్కుసూటిని ఎప్పుడు కూడా రౌడీజం అంటారు. ముక్కుసూటిని బల్ల గుద్ది అడుగుతాడు, బల్ల గుద్ది చెప్తాడు. సత్తా ఉంటే నర్సీపట్నం నియోజకవర్గానికి ₹1 తీసుకొచ్చి 150 పడకల హాస్పిటల్ కానీ మిగతా డెవలప్మెంట్ అంతా తీసుకొస్తాడు. కానీ నీకు సత్తా లేదు, దమ్ము లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు. ఈ రోజేమో రౌడీయిజం ఎన్ని చెప్పి ఓట్లు దండుకుందాం అనుకుంటున్నావో నీ సినిమా అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాను, నర్సీపట్నం జనం చాలా తెలివైన వాళ్ళని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటే, రోడ్లు గొయ్యలు తీసినట్టు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రోడ్లన్నీ గొయ్యలు తీసేసావు. ఆ గొయ్యల దగ్గరికి నేను వెళ్ళి ఆ రోజు నేను ఎందుకు అన్ని క్లియర్గా చూపెడుతున్నాను. ఈ గొయ్యలన్నీ ఎవడో తీసాడు? నీకు ఏదో బుర్ర బుద్ధి ఉంది ఎమ్మెల్యేగా? ఆ గొయ్యలు అలా తవ్వేసావు, పక్కన కాలువ ఉంది, అక్కడ ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు దెమ్మ ఉంది, కింద పక్కనేమో గొయ్యలు ఉన్నాయి. మరి ఈ గొయ్యలన్నీ ఎప్పుడు కప్పెడతావు? ఎన్ని రోజులు కావాలి నీకు? ఇవన్నీ ఎందుకు తీసావంటే పైప్ లైన్ వేయడానికి అంటాడు. అసలు సోర్సే లేదు, పైప్ లైన్ ఇంకా పెట్టలేదు, గొయ్యలు తీసేసి మొత్తం దాంతరంగా నాశనం చేసేవా నర్సీపట్నం మొత్తాన్ని. ఈరోజు నీకు ఒక సీక్రెట్ ఏంటంటే, దీంట్లోని ఆ 142 కోట్ల అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారని మొన్నే చెప్పారు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టవు, దాని సోర్స్ ఎక్కడ ఉందో చెప్పవు, దాని ట్యాంక్ కట్టరు. ఈ రోజు ఏమో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ గారి చేత ముందు ఎక్స్కవేషన్ చేపించి వాడి దగ్గర డబ్బులు లంచం అడిగేవు నువ్వు. అందుకే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ రాలేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వస్తాడు. మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా మళ్ళీ ఆ పైప్ లైన్ అన్ని వేయించి ఇంటింటికి కాలేజ్ తెప్పించే బాధ్యత మేనిఫెస్టోలో మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి,